So next contestant is Shyam Kumar. Shankara Nada Sharira. Hi Shyam Kumar. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? వెరీ ఫైన్. కాలేజ్కి వెళ్ళావా గ్యాప్ లో? కాలేజ్ అయిపోయింది కదా, నువ్వు వర్క్ చేస్తున్నావు కదా? వర్క్ కాదు సార్, సింగింగే మొత్తం. అవును సార్, ఫుల్ ఫ్లెడ్జ్ సింగింగే. ఇప్పుడు రీసెంట్గా ఏం సింగ్ చేసావు? ఇప్పుడు పాడబోతున్నాను సార్. పాడబోయేదే ప్రాక్టీస్ చేస్తున్నావు ఇంతకాలం? అవును సార్. ఏ పాట? నేను పాడబోయే పాట చిన్నారి పొన్నారి కిట్టయ్య, చిత్రం స్వాతి ముత్యం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ఎస్ జానకి గారు, రాసిన వారు ఆత్రేయ గారు, కంపోజ్ చేసిన వారు ఇళయరాజా గారు. నేనెవలి కొట్టమ్మా బాగా పాడు. థ్యాంక్ యూ. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టాలయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబోయ్. ఊరుకో నాన్న, నిన్నూరడించ నేనున్నా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టాలమ్మా? నల్లనయ్య కనరాక తెల్లవాళ్ళు నిదరోక, తల్లి మనసు తానెంత తల్లడిల్లిపోయిందో. వెన్నకై దొంగల వెళ్ళితివేమో, మన్ను తిని చాటుగా దాగితివేమో. అమ్మా మన్ను తినంగనే చూను ఆకుంటినో వెరినో చూడు నోరు ఆ వెరిది అమ్మేరా. వెరిది అమ్మేరా, పిచ్చిదామె కోపంరా. పచ్చి కొట్టి వెళ్దామా, పూచికిచ్చిపోదామా? ఏడు పత్తంది నాకేడు పత్తంది, పచ్చి కొట్టిపోయామా? పాలవలు యుద్ధాలు బుచాడికి ఇచ్చామా? పువ్వు ఎవరు పెడతారు చెప్పు? అమ్మతోనే ఉంటాము, అమ్మను వదిలిపోలేము. అన్నమైన తింటాము, తన్నులైన తింటాము. కొత్తమ్మ కొట్టు, బాగా కొట్టు, ఇంకా కొట్టు కొట్టు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టానా? ఎవరమ్మా? చిన్నవాడవైతేను చెయ్యెత్తి కొట్టేను, పెద్దవాడవైతేను బుద్ధిమతి నేర్పేను. యశోదను కానురా నిన్ను దండించా, సత్యను కానురా నిన్ను సాధించా. ఎవ్వరు నువ్వని ఎవ్వరు నువ్వని నన్ను అడగకు, ఎవరు కానని విడిచి వెళ్ళకు, నన్ను విడిచి వెళ్ళకు. వెళ్ళము వెళ్ళములేమ్మా,
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబోయ్, ఊరుకో నాన్న ఊరడించనేనున్నా, చిన్నారి పొన్నారి ధన్యవాదాలు. ఎంత బాగా పాడావో, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. శ్యామ్ కుమార్ సార్. మమ్మీ అమ్మ ఎప్పుడైనా కొట్టినా? లేదు సార్. కొట్టలేదా? ఇప్పుడు కొట్టలేదు సార్. ఇప్పుడు అల్లరి చేయలేదా చిన్నప్పుడు? డాడీ కొట్టారు సార్. డాడీ కొట్టారా? అవును సార్. అమ్మ కొట్టలేదు. సో ఈ సాంగ్ రివర్స్ అనమాట నీకు. అవును సార్. ఎలా పాడుతున్నాడు మీ శ్యామ్ కుమార్? అమ్మ చెప్పండి, బాగా పాడా? బాగానే పాడాడు. బాగానే పాడా? బాగానేనా అంటే మా అబ్బాయికి ఏంటి బాగానే పాడతాడు ఎప్పుడూను అన్నట్టుగా అంటున్నారా? అంటే బాగా పాడలేదా? బాగా పాడాడు. మరి బాగానే ఎందుకు వచ్చింది? వాడిక భాష. వాడుక భాష. వాడుక భాష. చిన్నప్పటి నుంచి సంగీతం స్వతహా పాడుతున్నాడా, లేకపోతే మీరు నేర్పించాల్సి వచ్చిందా? మీరు గుర్తించారా పాడగలుగుతున్నాడు అని? తను సొంతంగా పాడతాడు. సొంతంగా పాడతాడు, అందుకని నేర్పించారా? సంగీతం నేర్పించాలని అనుకున్నారా? సంగీత సారు స్కూల్లో పెట్టేవారండి. ఓ, స్కూల్లోనే సంగీతం మాస్టర్ ఉండేవారు. 6 years నుంచి హాస్టల్లోనే. 6th year నుంచి హాస్టల్లో ఉండి చదువుకున్నాడు. టెన్షన్ పడుతుంది సార్. ఎందుకు వదిలేయాలి? నేను వదలను. నేను అలా వదులుతాను. ఎందుకు టెన్షన్? ఎందుకు? ఇంతకాలం అయింది, సెమీఫైనల్స్ దాకా వచ్చాము, ఇప్పుడు టెన్షన్ పడితే ఎట్లా? అంటే స్టేజ్ ఫియర్. స్టేజ్లో లేరు అమ్మ, అక్కడ ఉన్నారు. నువ్వు నువ్వు సపోర్ట్ చేయకు. మమ్మీ చెప్పండి. సో నాన్నగారు శ్యామ్ కుమార్ని కొట్టేటప్పుడు మీరు అడ్డం వచ్చారా? వచ్చానండి. వచ్చారు. ఆవిడ చాలా ఎమోషనల్. ఈ శ్యామ్ అల్లరి చేసేవాళ్ళ కారే, ఎందుకు కొట్టాలి పాప శ్యామ్ని? అంటే ఏదైనా ఒక వస్తువు నీతో మాట్లాడనా మిస్టర్ శ్యామ్ కుమార్? హోల్డ్ ఆన్ బస్ డ్రైవర్, హోల్డ్ ఆన్. ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఎక్కువ ఏడ్చేవాడండి. ఏడ్చేవాడు. ఆ అల్లరి ఉందన్నమాట. ముండే కాదులేండి, చెప్తే అర్థం చేసుకుంటాడు. లేదండి అదే కొనేసి ఇచ్చేస్తాం అనమాట అడిగితే ఏమైనా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటి చెప్పు, ఇన్సిడెంట్ ఏంటో చెప్పు. సార్ యాక్చువల్లీ చిన్నప్పుడు మా సార్ ఏంటంటే, రే నువ్వు స్టిక్తో నడిస్తే బాగుంటుంది అన్నారు సార్. సో ఆ స్టిక్ అనేది నాకు నచ్చాలి ఫస్ట్. అంటే లైక్ అంతకుముందు మంచి స్టిక్స్ లేకుండే, మామూలుగా వెదురు కర్రలు ఉండే. నాకు నచ్చాలి అది, అంటే పట్టుకోవడానికి ఈజీగా ఉండాలి, ఈజీ టు క్యారీ. బట్ వాళ్ళు తెచ్చింది ఏది నచ్చలేదు, అన్ని గుంపులు ఇరిగిపోయినట్టు అట్లా సరిగ్గా లేవు సార్. అది నాకు పట్టుకోవడానికి కంఫర్ట్ గా లేవు. సో ఏది తెచ్చినా సరే రిజెక్ట్ చేసేవాడిని. సో అది నైట్ టైం. అది నాన్నగారు పని ఫినిష్ చేసుకుని వచ్చేటప్పుడు తెచ్చారు, ఒకటి 2-3 తెచ్చారు. నచ్చలేదు అది కూడా. అయినా సరే ఇంకా ఇరిటేట్ చేశాను వాళ్ళని. సో డాడీ కొట్టారు, ఇంకా తప్పక చేసుకున్నారు అనమాట. అంతే, లేకపోతే కొట్టేవారు కాదు. సార్ అంతే, తప్పక. లేకపోతే గుడ్ బాయ్. గుడ్ బాయ్. కొంచెం మొండెక్కువ. అది ఏదైనా కావాలి అంటే మటుకు. అమ్మ చేసే వంటల్లో నీకు నచ్చిన వంట? నాకు గులాబ్ జామున్ సార్. గులాబ్ జామున్. శ్యామ్ కుమార్ ఫైనల్స్ వస్తే మా అందరికి గులాబ్ జామున్ చేసి తీసుకొస్తున్నారు మీరు. తప్పకుండా సార్. ఈ డబ్బాల్లో తీసుకొచ్చారంటే మటుకు నేను ఒప్పుకోనే. నేను చేస్తాను సార్. కంపెనీ ఒప్పుకోను మేము. నేను చేస్తాను అది. అలాగైతే సరే. డాడీ వచ్చారా? రాలేదండి. ఫైనల్కి వస్తారన్నారు. ఫైనల్కి వస్తారు. ఫైనల్కి రావాలి. శ్యామ్ పాడిన పాటల్లో మీకు నచ్చిన పాటలు ఇంతవరకు? ఈ సాగు అవేకల్లోని మా ఊళ్ళో ఒక పడుచుంది. మా ఊళ్ళో పడుచుంది. ఏమో ఊళ్ళో పడుచుందా మా శ్యామ్ కుమార్కి? లేదు సార్, ఆడవాళ్ళంటే అసలు తెలీదు. అది చెప్పండి, తెలీదని చెప్పండి, లేదని చెప్పండి. చరణ్ ఒక డైలాగ్ మిస్ అయ్యారు మీరు. ఇది ఆడవాళ్ళంటే అసలు పడదట. చిన్నాలి పొన్నాలి కిట్టయ్య నిన్నెవలు కొట్టాలి. ఎవరన్నారు? నువ్వు అన్నావా? మమ్మీ అన్నారా? అది దాన్ని నాకు సంబంధం లేదు సార్. ఆ సెంటెన్స్ తో నాకు మీ అబ్బాయి గురించి ఎంత తెలుసుకున్నారో అన్నది నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. అంటే ఇది ఫస్ట్ టైం మీరు రావడం ఎపిసోడ్ కాదుగా? షూటింగ్ కి ముందు వచ్చారుగా? వచ్చేది సార్. ప్రతి ఎపిసోడ్ లోను ఎవరో ఒకరి గురించి ఎక్కువగా సునీత గురించే మాట్లాడుతుంటారు ఎప్పుడును. ఈ అబ్బాయిలు ఇద్దరు ఎప్పుడు సరే వద్దులేండి, ఆ టాపిక్ వదిలేద్దాం. ఎవరైనా యంగ్స్టర్స్ గురించి మాట్లాడదాం. ఎవర్రా పడుచు? సార్ పడుచు సార్ ఇది విశ్వనాథ్ గారి సాంగ్ సార్. మరి తిడతారు ఆడియన్స్ మనల్ని. విశ్వనాథ్ గారు అసలు ఎంత అద్భుతంగా
ఎంత అద్భుతంగా శృంగారం చూపిస్తారు తెలుసా ఆయన చిత్రంలో. ఆయన హీరోయిన్లో అసలు భానుప్రియ స్వర్ణకమలంలో ఎంత అందంగా ఉంటుంది. చెప్పే ఏం లేదు సార్. ఏం లేదా? సరే ఓకే. అమ్మా కూర్చోండి అమ్మా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సార్. థ్యాంక్ యూ. జడ్జెస్ మర్చిపోయే ముందు ఒకసారి జడ్జెస్ వాళ్ళ కామెంట్స్ కూడా వినేద్దాం రా. నాకు ఇన్ని ఎపిసోడ్లలో శ్యామ్ వాళ్ళ అమ్మగారి కళ్ళల్లో చాలా ఎమోషన్ కనిపించింది. నేను ఆ ఎమోషన్కి కనెక్ట్ అయ్యాను. ఒక తల్లి హృదయం ఎంత పరితపిస్తుందో తన పిల్లాడి గురించి, పిల్ల గురించి, భవిష్యత్తు చాలా బాగుండాలి అని ఎంత తాపత్రయపడుతుందో. మిమ్మల్ని చూస్తే ఈరోజు ఇట్స్ ఎ సోల్ కనెక్షన్. అలా ఇక్కడ ప్రతి తల్లి ఫీల్ అయ్యారు మీ కళ్ళలో ఉన్న నీళ్ళు చూసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు గులాబ్ జామున్ ఖచ్చితంగా తీసుకురావాల్సిన టైం వచ్చేసింది. థ్యాంక్ యూ మేడం. మీరే చేసి తీసుకురండి. నేనే చేస్తాను. ఎందుకంటే అడిగింది నేను ఫస్ట్. సార్ అందరికీ సార్, అందరికీ. సోల్ కనెక్షన్ అనగా నాకు ఎక్స్ట్రా జీరో వెళ్ళిపోకూడదు అక్కడ. లేదు సార్, అందరికీ చేస్తారు. మేడం రండి, శ్యామ్ కుమార్ పాట. ఎందుకంటే తను పాడిన విధానం ఈరోజు ముఖ్యంగా ఈ పాట ఫైనల్స్లో నిలబడగలిగిన అర్హత ఉండేలాగా చేసింది. థ్యాంక్ యూ మేడం. మీరు అంత సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్ టు యూ. యాజ్ అ మదర్, యాజ్ అ Thank you. విమెన్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ మేడం. శ్యామ్, ఎక్స్ట్రాడినరీ సింగింగ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెరీ నైస్. థ్యాంక్ యూ మేడం. శ్యామ్ నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. బాగున్నా. విష్ణు గారి పాటలు కాబట్టి మన జాగ్రత్త మాట్లాడాలంటున్నావా? చాలా బాగుంది పాట. బోస్ గారు, ఒక్క మాట చెప్తానే. చెప్పండి. విశ్వనాథ్ గారి సినిమాల్లో మాత్రమే ఆడవాళ్ళ ఔన్నత్యాన్ని, ఆ క్యారెక్టర్ని, గొప్పతనాన్ని ప్రతి పాత్రలోనూ ఆయన నిజం. ఆ ఆడవాళ్ళనే హీరోని చేశారు. అది ఒక్క విశ్వనాథ్ గారికే చెల్లింది. శ్యామ్ సార్. చాలా బాగా పాడావు. నిజంగా పాటను పాడకుండా ప్రదర్శించినంత పని చేసావు. థ్యాంక్ యూ సార్. తర్వాత 2 చోట్ల ఎక్కడో బువ్వెవరు పెడతారు చెప్పు, తర్వాత అమ్మతోనే ఉంటాము, అక్కడ కొంచెం ఏంటి వ్యవధి వచ్చింది, కొంచెం ఆపావు, ఒక చోట ఆపావు. అవును సార్. తర్వాత 2వ చరణంలో కూడా అట్లాగే ఒక చోట ఆపావు. మిగతా అంతా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే పచ్చి కొట్టిపోయామా పాలెవరిస్తారు, బూచాడికి ఇచ్చామా బువ్వెవరు పెడతారు చెప్పు అన్న దాంట్లో ఆత్రేయ గారు ఎంత పసితనంగా ఆలోచించారు. అట్లాగే 2వ చరణంలో ఎవరు నువ్వని నన్ను అడక్కు, ఎవరు కానని విడిచి వెళ్ళకు అన్నది ఒక భావ ప్రౌఢిమ కనబరిచారు ఆత్రేయ గారు. చాలా గొప్పగా అనిపించింది. విశ్వనాథ్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. ఆయన ప్రత్యేకమైన ఎపిసోడ్ కాబట్టి. వరకట్న దురాచారం గురించి తీసిన సినిమా శుభలేఖ, కులాంతర వివాహం గురించి తీసిన సినిమా సప్తపది, కొడగట్టుకుపోతున్న శాస్త్రీయ సంగీత జ్యోతిని కాపాడి తన జీవితాన్ని స్వర సరస్వతికి అంకితం చేసిన సంగీతజ్ఞుడి కథ శంకరాభరణం. ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులు, మలుపులు కలిగిన నదీ ప్రవాహం లాంటి తన నాట్య ప్రజ్ఞని తన శిష్యురాలికి ధారపోసి తను సాగరం లాంటి మృత్యువుతో సంగమించడం సాగర సంగమం. అట్లాగే కళాకారులు ప్రారంభ దశలో ఎలా ఉంటారు, ప్రజాదరణ పొందిన తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ప్రవర్తించకూడదని చెప్పిన సినిమా శృతి లయలు. కళాకారులు ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా కూడా తోటి కళాకారుల పట్ల తమ అసూయ, ఈర్ష, ద్వేషం ఎలా ఉంటుంది, అది హద్దు దాటే దాని పర్యవసానం, పరిణామం ఏంటిదన్నది స్వాతి కిరణంలో చెప్పారు. అట్లాగే గ్రామీణ జీవన జానపద శైలి గురించి సూత్రధారులో చెప్పారు. మానసికంగా ఎదగని మనసు యొక్క స్వచ్ఛమైన హృదయ ఔన్నత్యం స్వాతిముత్యంలో చెప్పారు. అట్లాగే మనసుతో తప్ప చూడలేని కథానాయకుడు, హృదయంతో తప్ప మాట్లాడలేని కథానాయకి, ఈ ఇద్దరు దివ్యాంగుల నింగిలో సుమించిన ప్రణయ లీల సిరివెన్నెల. ఇది నేను నేర్చుకున్న విశ్వనాథ అష్టకం. తల్లి మనసు తానెంత తల్లడిల్లిపోయిందో. ధన్యులం గురుగారు ఈ ఎక్స్ప్లెనేషన్ గురించి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ ఇంకొద్దిగా స్పెషల్ అయింది ఈ చిన్న ఎక్స్ప్లెనేషన్ వల్ల. నిజంగా చాలా అద్భుతమైన ఒక ఎపిసోడ్గా మలుచుకుంది ఈ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. అండ్ శ్యామ్ సార్. వెల్ సంగ్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. ఓకే సార్. బాయ్. బాయ్ సార్.